బ్రేకింగ్ న్యూస్ భోగాపురం మండలం పోలిపల్లి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖకు వెళ్తున్న కారు అదుపు తప్పి అవతలి రోడ్డుపైకి వెళ్లి బోల్తా కొట్టింది. అటుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలై కారు విరిగింది. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి అవతలి రోడ్డుపైకి వెళ్లడంతో కారు బోల్తా కొట్టింది. అటుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన భోగాపురం మండలం పోలిపల్లి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. శ్రీకాకుళం నుంచి విశాఖకు వెళ్తున్న కారు అదుపు తప్పడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఈ రోజు ఉదయం సుమారు 8:30 ప్రాంతంలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం హైవే ఏదైతే ఉందో అక్కడ మనకి భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. సుమారు నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే వీరందరూ కూడా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే లారీ ఉందో ఆ లారీ విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం హైవే వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే కారు అదుపు తప్పంటే కారు పంక్చర్ పడడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కారు పంక్చర్ అవడం వల్ల అదుపు తప్పి అవతల అంటే డివైడర్ దాటి అవతల రోడ్లో వెళ్తున్నటువంటి లారీకి కింద ఇది కారు పడిపోవడం జరిగింది. సో అక్కడికక్కడే లారీ కారును ఢీకొట్టడం జరిగిన తర్వాత నలుగురు అక్కడికక్కడ చెందారు. అదేవిధంగా లారీ డ్రైవర్ కి అయితే కారు కూడా కాళ్ళు పూర్తిగా విరిగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే వీళ్ళందరూ చూసుకున్నట్టయితే మనం మృతి చెందిన నలుగురు కూడా శ్రీకాకుళం చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది. ఒక ఆయన గవిడి కౌశిక్, అదేవిధంగా వడ్డీ అభినవ్ కావచ్చు, వడ్డీ మణిమాల, డ్రైవర్ జేఎస్, వీళ్ళందరూ కూడా మృతి చెందడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా విశాఖపట్నంలో జరిగే ఐపీఎస్ మెయిన్ ఎగ్జామ్ కోసం స్నేహితుడు కౌశిక్ కారులో వీళ్ళందరూ వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇంతలో పోలిపల్లి వద్దకు వచ్చేసరికి కారు టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లయితే మనకు తెలుస్తా ఉంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే అక్కడికి అయితే ఇందులో కౌశిక్ అనే వ్యక్తి అయితే బంగారు షాప్ నిర్వహిస్తున్నాడు శ్రీకాకుళంలో. అదేవిధంగా అభినవ్ అనే వ్యక్తి ఒక ల్యాబ్ ను కూడా మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మృతి చెందినటువంటి ఎవరైతే వడ్డీ అభినవ్ కావచ్చు, వడ్డీ మన వీళ్ళిద్దరూ కూడా రీసెంట్ గా మ్యారేజ్ అయింది. అదేవిధంగా కౌశిక్ అనే వ్యక్తికి కూడా రీసెంట్ గా మ్యారేజ్ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం పోలీసులు అందరూ కూడా వీళ్ళందరినీ పోస్ట్ మార్టం తరలించడం జరిగింది. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా ఎలా ప్రమాదం జరిగిందనేది కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ శివశంకర్. కొంచెం లేకండి